పా ఎండ మాత్రం గట్టిగా ఉంది. సో సీరియస్గా ఇది ఒక చాలా పెద్ద ఇష్యూ, ఎస్పెషల్లీ సమ్మర్లో. ఏంది అంటే ఈ ఎండకి ఆల్రెడీ 40 degrees ఎండకి మనం వచ్చేసి బండి మీద ఇట్లా కూర్చోగానే కాలుతుంది. సో బండి చల్లబడాలి, లేకపోతే నీళ్ళు కొట్టాలి, ఏం దొరకకపోతే అట్లనే కాల్చుకొని ముందుకు పోవాలి. అయితే ఈ సమ్మర్లో మనకి యాక్చువల్లీ ఒక డివైస్ ఉంది దట్ కెన్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ఈ సమ్మర్ నుంచి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి వర్షాకాలం అన్నిటికీ ఇంకోటి వేడి గాలి మనకు దక్కకుండా బెనిఫిట్ అయ్యే ఒక ప్రోడక్ట్ అయితే ఉంది. సో అదే ఇప్పుడు మీకైతే చూపిస్తుంది. సో ఇక్కడ నా వెనకాల చూస్తే ఒక క్లాసిక్ టూరర్, ఒక ఆఫ్ రోడర్ హిమాలయన్, అండ్ ఒక అడ్వెంచర్ లైక్ మన బెనెలీ, అండ్ ఒక సిటీ మన పల్సర్ 150. సో ఇది మన లడ్డా సడ్డా బండి అనమాట. సో చూస్తారు కదా స్టిక్కర్ ఉంది. సో ఈ బండి నుంచి ఆల్మోస్ట్ ఆ బండి ఇన్ అడిషన్ ఒక చిన్న సైజ్ బండి అంటే లైక్ 125cc బైక్ కూడా ఉంది మన దగ్గర. సో దానికి కూడా మనం యాక్చువల్లీ ఫిట్ చేయబోతున్నాం ఈ సెపాల్. సో ఇది ఆల్రెడీ లైక్ ప్రజెంట్ నేను మొన్న రీసెంట్గా టోటల్ 1200 కిలోమీటర్ రైడ్ అయితే కంప్లీట్ చేసి వచ్చిన. అండ్ సీరియస్గా నాకైతే చాలా జబర్దస్త్ అనిపించింది. అంటే ఈ హీట్ వేవ్ టైంలో కూడా నేను ఒక 1200 కిలోమీటర్ రైడ్ ఇన్ సీరియస్గా ఎండలో కొట్టొచ్చాను అంటే ఇట్ వాస్ పాసిబుల్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్. సో ఇది అసలు మనకి ఈ బండ్లకి ఫిట్ అవుతుందా లేదా అని చాలామందికి ఒక కైండ్ ఆఫ్ ఎ కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో ఆ కన్ఫ్యూజన్ నేను ఈ వీడియోలో కంప్లీట్గా క్లియర్ చేస్తాను. సో స్టే ట్యూన్. సో ఫైనల్లీ మనమైతే ఇది ఫిట్ చేయబోతున్నాం. ఏదైతే ట్యాంక్ కవర్ ఉంది కదా, సో ఈ ట్యాంక్ కవర్ మనకి ఉండొచ్చు. ట్యాంక్ కవర్ ఉంటే ఏంటంటే మనకి పెట్రోల్ ట్యాంక్ మొత్తం అది కూడా కవర్ అయిపోతుంది. సో ట్యాంక్ కవర్ లేకుండానే ఇది ఫిట్ చేయాలి. సో ప్రజెంట్ జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం నేను ఇది ఫిట్టింగ్ అయితే చేస్తాను. సో మనకి టోటల్ 3 బెల్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి లెఫ్ట్. సో లెఫ్ట్ తీసేసుకుందాం ఫస్ట్. ఇది జస్ట్ ఇట్లా హుక్ చేసేయడమే, అంతకన్నా ఇంకా పెద్ద పని ఏమి ఉండదు దీనికి. హుక్ చేసి గుంజేసేయడం. అండ్ ఇప్పుడు మీరు ఇటు సైడ్కి వస్తే ఇటు సైడ్ కూడా ఒక బెల్ట్ ఉంది. సో ఈ బెల్ట్ కూడా మనం ఇందులో పెట్టేసి ఇది గుంజేసినాం. సో ఒక వరకు సెట్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సెంటర్ది ఉంది కాబట్టి సెంటర్ది ఏం చేస్తాము అంటే, సో ఇదే మెయిన్. సో ఇది మనకి మధ్యలో ఎట్లాంటి వైర్స్, ఈ కేబుల్స్ ఇవేమి టచ్ కాకుండా, ఇష్యూ కాకుండా ఇగో దీంట్లో నుంచి బయటికి తీస్తాం. సో బేసికల్లీ మనం ఏంటి అంటే ఈ ఫ్రేమ్తోని సో ఇప్పుడు ప్రజెంట్ యాక్చువల్లీ ఒక్కో బండికి ఒక్కొక్కలాగా సెట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇది పైకి ఎక్కడనో చూపిస్తుంది. ఇది మనం కిందికి ఎట్లా తెచ్చుకుంటాం అంటే, ఇది నా హిమాలయన్కి యాక్చువల్లీ ఇది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ స్ట్రేట్ వచ్చేస్తుంది, కానీ దీనికి అవుతలేదు. సో ఇది పీకేయచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి ఇవి లాకింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇది తీసుకొచ్చేసి మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ అడ్జస్ట్ చేసుకుంటా. ఇప్పుడు మీరు వెనకకు చూస్తే మనకి కంప్లీట్గా నాకు హెడ్ కొంచెం గ్యాప్ కూడా ఉంది. ఊబర్ వాళ్ళకి ఫోన్లు చాలా అవసరం పడుతుంది. సో వాళ్ళు ఏంటి అంటే సింపుల్గా అంటే స్ట్రేట్ ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ పాయింట్. అంటే చాలామంది నేను ఇప్పటికీ సిటీలో చూసిన సిబిజీ ఎక్స్ట్రీమ్ ఇట్లాంటి బైక్స్, ఈవెన్ పల్సర్, వన్స్ ఒకసారి ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఇదంతా ప్రాపర్ మనకి బేస్ ఏదైతే ఉంటుందో, ఈ బేస్ ఉంది కదా, ఈ బేస్ మనకి ఊగకుండా. ఇప్పుడు నేను ఇది స్టాండ్ తీసి చూస్తాను కూడా. వీలైతే ఒక రైడ్ కూడా పోయేద్దాం. ఫ్రంట్ మనకి 2 వైజర్లు ఉన్నాయి.
యాక్చువల్లీ నేను ఇన్ని రోజులు హిమాలయన్కి పర్ఫెక్ట్ సెట్ అని అనుకుంటున్నా, కానీ ఈ రెగ్యులర్ కమ్యూట్ వెహికల్స్కి కూడా సీరియస్లీ చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి రెండు ఇవి వైజర్లు కూడా ఉన్నాయి ఎక్స్ట్రా. ఇది ఏంటి అంటే మనము కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి కదా, వీటితోని మనం పైకి అనడం, లేదంటే మొత్తం ఇది క్లోజ్ కూడా చేసుకోవచ్చు. దీనివల్ల మనకి విండ్ బ్లాస్ట్, వర్షం నుంచి ముంగటి నుంచి కొట్టే గాలి కానీ వర్షం కానీ అన్నీ ఇది బ్లాక్ చేసి పెట్టేస్తుంది. సో ఓవరాల్గా ఇది మనకి రైడర్ అండ్ పిలియన్ రెండింటికి కవర్ అవుతుంది. అండ్ ఫిట్టింగ్ అయితే సీరియస్లీ చాలా సింపుల్. ఇప్పుడు మీరు ఫిట్టింగ్ చూస్తే ఇక్కడ ఒక కనీసం చిన్న పాన ఏం అవసరం లేకుండా చేతులతో తిప్పవచ్చు. సింపుల్గా హ్యాండ్తోని ఇది చూడండి, హ్యాండ్తో నేను ఇవి రొటేట్ చేస్తున్నాను. ఇవి హ్యాండ్తో మనం ఫిట్ చేసుకోవచ్చు. సో ఆ లెవెల్ ఆఫ్ కంఫర్ట్ అయితే ఉంది దీంట్లో ఓవరాల్గా. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ లైక్ ఆన్ పల్సర్ 180. సో స్టార్టింగ్లో 150 అన్న, దిస్ ఈజ్ ఎ పల్సర్ 180. అండ్ సీరియస్గా నాకు ఐ ఫెల్ట్ వెరీ గుడ్ ఐ మీన్ యూజింగ్ దిస్ ప్రోడక్ట్ ఆన్ దిస్ బైక్. సో ఇప్పుడు నెక్స్ట్ బైక్ ఏదైతే స్విచ్ అయిదాం. సో ఫైనల్గా ఇంకొకటి ఏంటి అంటే, అరే ఇది పెట్టడం తీయడం పెద్ద పరిశాన్ అని చెప్పి చాలామంది అనుకుంటారు. వాళ్ళు డిజైన్ ఎంత బ్యూటిఫుల్గా చేసారంటే దీని ఇన్స్టాలేషన్ కానీ లేకుంటే రిమూవల్ కానీ చాలా ఈజీ, డెడ్ ఈజీ. సో ఇందాక ఏవైతే మనం బెల్ట్స్ నేను చూపించిన కదా, ఆ బెల్ట్స్ని జస్ట్ బయటికి తీసేయడమే. సో ఒక బెల్ట్ అయిపోయింది. కాకపోతే ఇది పట్టుకొని ప్రిఫరబుల్ ఏంటి అంటే సెంటర్ స్టాండ్ మీద వేయడము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో జస్ట్ నేను దీన్ని ఇక్కడ పెట్టి లూజ్ చేస్తున్నా, లూజ్ చేసి ఇందులోకి తీసేస్తున్నా. అండ్ ఇది పట్టుకునే ఉండొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను కంప్లీట్గా ఒక్కనే ఉన్నాను, అయిపోయి. సో దట్స్ హౌ యూ ఇన్స్టాల్ అండ్ రిమూవ్ ఇట్. సో అట్ ద సేమ్ టైం మనం వేరే బైక్స్ మీద కూడా మనం పెట్టి చూపిస్తాం. సో వీడియోస్ అయితే కంప్లీట్గా చూస్తూ ఉండండి. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.